హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నేను చెప్పాను కదా మా ఇంటి దగ్గర అన్నదానం అని చెప్పేసి. ఇప్పుడు 10 అవుతుందనమాట. భోజనాలన్నీ అయిపోయినాయి. సో, ఇంకా అక్కడ సౌండ్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. నిద్ర పట్టట్లేదు. ఇంకో టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అలా అవుతుంది. ఇంకా అక్కడ అన్నదానం జరుగుతుంది. గేట్ ఓపెన్ చేయగానే ఇదే ఉందన్నమాట. అంటే బెడ్రూమ్ వరకు సౌండ్స్ వినిపిస్తున్నాయి కాబట్టి లేట్‌గా పడుకున్నాం. లేట్‌గా లేచాము నెక్స్ట్ డే. ఇంకా పిల్లలు కూడా సరిగ్గా పడుకోలేదండి, ఆడుకుంటున్నారు. ఇంకా పడుకోండి అని చెప్తే ఇంకో 9:30 అయింది కదా, 10కి పడుకున్నారు. అక్కడ 11 వరకు కొంచెం హడావిడిగానే ఉంది. అయితే అక్కడ ఇంకా ప్లేస్ లేక మేము లోపలికి వచ్చేసాం అనమాట. ఒక 5, 6 మంది కలిసి లోపలికి వచ్చేసి నేను మ్యాట్ వేసాను. మాది గ్రౌండ్ ఫ్లోరే కదా. ఇంకా అందరం తిన్నాము. ఇంకా అందరూ తెలిసిన వాళ్ళండి. బాగా అక్కడ బ్లౌజులు వాళ్ళవి నేనే కుడతాననమాట. 5, 6 మంది దాకా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా గిన్నెలో కొంచెం సాంబార్ తీసుకొచ్చారు. పిల్లలు ఉన్నారు కదా తీసుకోమని. ఇంకా స్వీట్ కూడా ఇచ్చారండి పర్సనల్‌గా. చిన్న గిన్నె తీసుకొచ్చి పిల్లలకి పెట్టని. ఇంకా ఇక్కడ కుదురుగా కూర్చొని తిన్నామనమాట. అక్కడ నుంచొని తినడానికి కూడా ప్లేస్ లేదు ఇంకా. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఇంకా పిల్లలు కూడా ఇలా పట్టుకొని తినలేకపోతున్నారు. ఇంకా వాళ్ళొక్కరే ఇంట్లో ఏం తింటారని చెప్పేసి ఇంకా అందరం వచ్చేసాము. ఇంకా పడుకునేసరికి 10:30 అలా అయిందండి. ఇంకో నెక్స్ట్ డే 6కి అనుకుంటే 6:30కి లేచాను. ఇంకా తప్పలేదు. అప్పుడు కూడా బాగా నిద్రొచ్చింది. ఇంకా బయటికెళ్ళి లైట్ ఆఫ్ చేసేయాలి. మళ్ళీ ఆన్ చేశాననుకోండి, ఇంకా మా వారు "నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు లైట్లు వేసేస్తావు, మాకు నిద్ర పట్టదు మళ్ళీ." వాళ్ళు 7:30కి లేస్తారు కదా, అందుకనమాట. స్లోగా తీస్తున్నాను డోరు. మళ్ళీ లైట్ కట్టేసేయాలి. మళ్ళీ లైట్ ఆన్ చేసి ఉంచానంటే మళ్ళీ నా మంత్రాలు వెనకాల నుంచి. శనివారం, ఆదివారం వచ్చిందంటే ఇంకా ఇంట్లో ఎంత గోల కింద ఉంటుందో. పాల ప్యాకెట్ అయితే క్యాన్సిల్ చేయించేసానండి. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ పాత పాలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసుకున్నారు పాపం. ఏమీ లేదు చెత్త. చూసారా, ముందు రోజు మొత్తం కూడా అన్నదానం జరిగింది కదా, అయినా సరే ఎంత నీట్గా ఉంది చూడండి. ఇంకా మన పనులు స్టార్ట్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి పైనమ్మ ఇచ్చిందనమాట రాత్రి. లేదు టిఫిన్ చేయాలి అంటే పిండి ఎక్కువ ఉంది, చేశాను, తీసుకో కొంచెమని ఇచ్చింది. ఇంకా ఇవన్నీ కూడా పొద్దున తోమిన సామాన్లేనండి. ఇంకా మళ్ళీ దీనికోసం ఇంకా నైట్ భోజనాలు లేవు కదా, ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. కిచెన్లోకి ఇంకా ఎక్కువ రాలేదు. ఆ పిల్లని చూసుకుంటూ అయ్యే సరిపోయింది. ఇంకా ఇంట్లో పనులు చకచక చేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసేసి పాల ప్యాకెట్ నిన్న కాయలేదు, అలాగే ఉంచేసాను. ఇంకా పాల ప్యాకెట్ తోటి తీసేసి పాలన్నీని వేడి చేసేసాను. ఇంకా టీ పెట్టాలి. అయితే చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి అంటే మనకి అంబర్పేట వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి, స్టీల్ సామాన్లని. సో 11:00కి 12:00కి అలా వెళ్దాం అనుకున్నాం, పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత అలాగా. సో మేమైతే వెళ్ళామండి, వెళ్ళి కొన్నాము. అవన్నీ వీడియో పెడతాను. అయితే కొన్నది కూడా చూపించేసరికి 2 అవర్స్ అయిపోయిందనమాట. అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఏమేమి కొన్నాను అని చూపిస్తాను, ఎక్కడ కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా టైం పట్టేసింది. అక్కడ అన్నీ మీకు షూట్ చేశానమాట, ఏమేమి ఉన్నాయి అని మొత్తం కూడా అన్నీ షూట్ చేసేసరికి అది ఏమైపోయిందంటే మొత్తానికి వ్లాగ్ వచ్చేసి 2 అవర్స్ అయిపోయింది. అంతంతసేపు అయితే చూడడానికి మీకు ఇబ్బంది కాబట్టి నేను ఎక్కడ కొన్నాను ఏంటనేది తర్వాత వీడియోలో చెప్తాను. ఏమేమి కొన్నాను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే గ్యాస్ మీద అయితే రైస్ పెట్టేస్తున్నాను. గ్లాసున్నర పెట్టానండి. ఎప్పుడు గ్లాసున్నరే కదా. ఇంకా పాలు ఏం చేశానంటే యాక్చువల్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. 2 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి మీగడనే వస్తుంది కదా అని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అది కాస్త ఏమైందంటే గడ్డ కట్టేసింది. మర్చిపోయాను అనమాట. మళ్ళీ కొంచెం సేపు చన్నీటిలో ఉంచితే కరిగినాయి పాలు. ఇంకా చెప్పాను కదా దోశల పిండి ఇచ్చిందని. సో కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను అనమాట. ఒక 5, 6 దోశలు అయినాయండి. అంటే పిల్లలకి ఇంకా అందరికీ వచ్చినట్లేండి, అందరికీ బాగానే వచ్చింది. కర్రీ చేసే పని లేదు, సాంబార్ ఇచ్చింది కదా, ఒక ఆంటీ సాంబార్ ఇచ్చారు. తర్వాత స్వీట్ కూడా ఉంది ఇంట్లో. సాంబార్ కాబట్టి మధ్యాహ్నం ఆ సాంబార్తో తినేస్తాము. కర్రీ చేసే పని లేదు. కర్రీ లేకపోవడం వల్ల టిఫిన్ కూడా ఇంకా దోశలే కదా అప్పుడు వేస్తే సరిపోతుంది. సో ఈ రెండు కూడా కలిసి రావడం వల్ల నాకు టైం అనేది బాగా ఉందన్నమాట. పిల్లలు లేచే టైంకి ఒక 15 నిమిషాలు ఉంది టైం నాకు. ఆ 15 నిమిషాల్లో మన స్టిచ్చింగ్ ఛానల్కి ఒక వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇచ్చాను ఈ టైంలోనే. అలా కొంచెం టైం సేవ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో పాలు కూడా వేడిగా అయిపోయినాయి, టీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి అంతలోపు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. మొత్తం ఎడిటింగ్ అంతా చేసేసాను. ఎడిటింగ్ అంతా చేసేసి ఇంక ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను అనమాట. అంతా ఎడిటింగ్లు అవన్నీ చేసుకున్న తర్వాత మాట్లాడేసాను అనుకోండి. ఒక 14 నిమిషాలు వీడియో అండి ఇది. 14 నిమిషాలు నాకు టైం ఉంది. ఎందుకంటే ఆ టైంలో నాకు టిఫిన్ కలిసి వచ్చింది,
మెయిన్ వచ్చేసి కర్రీ అనమాట. ఇంకో నేను అలాగా గబగబా మాట్లాడేస్తాను, చాలా ఫాస్ట్గా మాట్లాడగలుగుతాను. ఎడిటింగ్లు అవి ఏం చేసుకోక్కర్లేదు ఎక్కువ మటుకి. సో ఫైనల్గా అయితే అప్లోడ్ అయిపోతుందండి, చూడండి అప్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా వంట పని అంతా అయిపోయినట్టే, మోస్ట్లీ అన్నం అయిపోయింది కదా, ఇంకా 7:30 అయిపోయింది. పిల్లల దగ్గరికి వెళ్ళి లైట్ ఆన్ చేసి చూడండి వీళ్ళందరూ పడుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా పక్క బట్టలన్నీ ఎత్తేసి ఇంకో చిన్నోడు లేచాడు, పడుకుంటున్నాడు. సో ఇవన్నీ మడత పెట్టేస్తాను. మడత పెట్టేసి ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి ఇప్పుడు. ఇంకా అప్పటికప్పుడు దోశలు వేసి వాళ్ళకి ఇస్తాను. ఇదంతా కూడా మడత పెట్టేసుకోవాలి అవన్నీ కూడా. ఇవన్నీ దుప్పట్లు, కొన్ని దుప్పట్లు వేస్తానండి. ఇంక వాళ్ళు ఎగట్లేదు, అటు ఇటు తిరుగుతున్నాడు కానీ. ఇవన్నీ కూడా కొన్ని ఒక 4-5 వేస్తానన్నమాట వాషింగ్ మిషన్లో, మిగతా తర్వాత వేస్తాను. మళ్ళీ ఇది ఎత్తాలి. ఇప్పుడు దిగాడు వాడు, ఇప్పుడు దాకా అడుగుతానే ఉన్నాను దిగు అని. ఇప్పుడు దిగాడు, మళ్ళీ ఎక్కాడు. ఇంకంత పైకి ఎక్కి ఆడుకుంటా అంటుంటే ఇంకో ఈయన ఇక్కడ ఆడుకుంటున్నాడు, ఆయన అక్కడ ఆడుకుంటున్నాడు. దీంతోనే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు టీ కొద్దిగా వేడి చేసి ఆయనకి ఇచ్చేయాలి, ఆయన లేచారనమాట. ఇంకా అంతలోపు కొంచెం పచ్చడి చేసేస్తాను. అయితే ముందు రోజు నేను నైట్ చెప్పాను కదా మీకు, బీన్స్ కొబ్బరి పోపు చేశానని, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. కొంచెం ఉంటే దీంట్లో వేసి మిక్సీ పట్టేస్తే చట్నీ బాగుంటుందండి. ఒకసారి పక్కన ఆంటీ చెప్పిందనమాట, ఏం చేయాలంటే ఎక్కువ మిగిలిపోయిందంటే ఒకసారి ఇలా మిక్సీ పట్టేమ్మా చట్నీ బాగుంటుందంటే, ఇప్పుడు అదే ట్రై చేశాను, చాలా బాగుంది. ఎందుకంటే కొబ్బరి ఉంది, ఆల్రెడీ ఉడకపెట్టిన బీన్స్ కదా, కానీ అప్పటికే మళ్ళీ నిల్వ ఉండదు, మళ్ళీ నిల్వ ఉండదు. పల్లీలు కొంచెం ఇది వేసాను, ఇంకో కర్రీ ఉంది కదా, అంటే పోపు పెట్టాను కదా, సో దీంట్లో వేసి మిక్సీ పట్టేస్తే పచ్చడి అనేది చాలా బాగుందండి. ఇంకా నిల్వ ఉండదు అనమాట, ఆల్రెడీ నిల్వ ఉన్న అది కర్రీ కాబట్టి ఇంకా నిల్వ ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి వడగట్టేశాను టీ, ఆయన కింద ఒలిగిపోయిందండి టీ. మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలి. ఆయన అక్కడ తొందర పెడుతున్నారన్నమాట, ఇంకెప్పుడు తీసుకొస్తున్నావు అని. అందుకు కొంచెం ఒలిగిపోయిందనమాట. దమ్ పెట్టాను కొంచెం, నేను ఎప్పుడు దమ్ పెడతానండి, కానీ ఒక సిస్టర్ అన్నారన్నమాట దమ్ పెట్టండి బాగుంటుంది అని, అన్నం పాడవకుండా ఉంటుందని. నేను ఆల్రెడీ దమ్ పెడతానండి, వేడినీళ్ళు పెట్టేశాను పిల్లలకి. ఇంకా అంతలోపు పచ్చడి చేస్తాను. చెప్పాను కదా, ఆ పోపు పెట్టింది కొంచెం మిగిలింది బీన్స్ అని, అది వేసేసి మిక్సీ పట్టేస్తే టేస్ట్ చాలా బాగుంది. కానీ మళ్ళీ నిల్వ ఉండదు అనమాట, అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడే తినేసేయాలి, ఇంకా నిల్వ ఉండదు. కొంచెం వాటర్ వేసేసి తిప్పేస్తే సరిపోతుంది, అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అండి, నిజంగా మామూలు దానికన్నా బాగుంది. కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు వేసేస్తాను. నీళ్ళు కూడా వేడిగా అయిపోతున్నాయి. ఇంకా పిల్లల్ని స్నానం చేయించాలి పిల్లలకి. అయిపోయిందండి. ఇంకా చట్నీ అంతా దీంట్లోకి తీసేసానండి, కొంచెం వాటర్ వేస్తే మిగతా చట్నీ చూసారు ఎంత ఎక్కువైందో. బాగుంది టేస్ట్ అయితే, కానీ మళ్ళీ కొంచెం మిగిలింది అనుకోండి ఇంకా వేస్ట్ అనమాట, ఇంకా బాగోదు. ఇప్పటికే మనం ఒక రోజు నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంది కదా. ఇంకా దోశలు వేసేస్తాను, పిల్లలు లేచిపోయారు ఆల్రెడీ, వాళ్ళకి స్నానాలు చేయించాలి. అంతలోపు హీట్ ఎక్కుతూ ఉంటుంది, చిన్నగా పెట్టి వెళ్ళాను అనుకోండి ఒకరికి స్నానం అవుతుంది, ఆ తర్వాత 2 దోశలు వేసిన తర్వాత ఇంకొకరికి చేయిస్తే సరిపోతుంది. ఈ దోశలు అనేవి చల్లగా అయితే కూడా బాగో కదా, ముందు వేసేసి పెట్టేశాను అనుకోండి, పాపం పిల్లలు అంత ఇష్టంగా తినలేరని చెప్పేసి నేను అప్పటికప్పుడే వేస్తాను అనమాట. మనకన్నా అంతే కదా, దోశలు అయితే వేడివేడిగా ఉంటేనే బాగుంటాయి. ఇంకా పిల్లలు కూడా అదే అలవాటు చేయించాను. అయితే ఒక సిస్టరు మెసేజ్ చేశారనమాట, కామెంట్ చేశారు, అక్క మీరు అవి హార్ట్స్ అది ఉన్నాయి కదా, హార్ట్స్ అని వాళ్ళు ఇచ్చారు కదా, తీసేసేయండి అక్క, పిల్లలు ఏడిస్తారు కానీ అలాంటి ప్లాస్టిక్ పెట్టకండి అని. నేను రేపు నుంచి ఇంకా తీసేస్తానండి. వాళ్ళని ఒక 2 దెబ్బలు వేసినా సరే, వాళ్ళు ఏడ్చారు అనుకోండి అదే బాక్స్ కావాలని, ఒక 2 దెబ్బలు వేసినా సరే తీసేస్తాను. నాకు మనసు ఒప్పట్లేదు ఆ ప్లాస్టిక్ పెట్టడానికి. స్టీల్ ఇప్పుడు వెళ్తాను కదా షాప్కి, అదే మనం షాప్కి వెళ్ళి అన్ని స్టీల్ తీసుకురావాలి కదా, చిన్న బాక్సులు కూడా తెచ్చేస్తాను. ఆల్రెడీ పెద్ద బాక్సులు ఉన్నాయి, కానీ వాటర్ బాటిల్సే దొరకలేదు అక్కడ. మరి ఎక్కడుంటాయి స్టీల్ వాటర్ బాటిల్స్? చిన్నవి ఉంటే బాగుండు, పెద్ద ఉన్నాయి, పిల్లలు మొయ్యలేకపోతున్నారు. చిన్నవి తీసుకురావాలి, ఈసారి ట్రై చేస్తాను. మోస్ట్లీ అన్నీ కూడా స్టీల్వే ఉండేటట్టే చూస్తాను. ఇంకా ఇదంతా కడిగేసి
ఫస్ట్ది అయితే రాదులేండి. ఈ ప్యానం కూడా మార్చేస్తున్నానండి. ఎప్పుడో మా ఆయన బ్యాచిలర్గా ఉన్నప్పుడు తీసుకున్నారంట. మీరు ఇన్నిసార్లు పదే పదే చెప్పడం వల్ల నేను కొంచెము కొనడానికి ముందుకెళ్ళానమాట. ఇంకా మా వారు కూడా ఒప్పుకున్నారు. యాక్చువల్గా ఆయన అంత తొందరగా ఒప్పుకునే రకం కాదు. బద్ధకం ఎక్కువ అనమాట. చాలా ఈ మధ్యన మరీ బద్ధకం ఎక్కువైపోయిందండి. ఏజ్ పెరిగే కొద్దీ బద్ధకం బాగా ఎక్కువైపోతుంది. ఇయర్కి పెరిగిపోతుంది బాగా బద్ధకం. నేనేమో అన్నీ చేసుకోలేకపోతున్నాను. ఏమన్నా అనుకుంటే గొడవలు తప్ప ఏమీ రిజల్ట్ కనిపించట్లేదు నాకైతే. ఈ శనివారం ఆదివారం వచ్చిందంటే ఈ పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకోకూడదు అనుకుంటాను. కానీ ఎందుకో మీరందరూ బాగా దగ్గర అయిపోయారు కాబట్టి నాకు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. శనివారం వచ్చిందంటే పిల్లల్ని స్కూల్కి తీసుకురమ్మంటాను కూడా నేనే వెళ్ళాలి. ఇంట్లోనే ఉన్నారు కదా వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళరు. నేను వారం అంతా కష్టపడ్డాను. ఇంకో పైన అమ్మాయి చట్నీ ఇచ్చింది కొంచెం, అంటే కర్రీలాగా తినొచ్చు అనమాట. ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను. ఈ బాక్సులు తీసేస్తానండి, ఇదే లాస్ట్. మీరందరూ అంతలా చెప్తున్నారు కదా, ఏడుస్తున్నారని నేను ఇన్ని రోజులు ఊరుకున్నాను. కానీ ఇంకా ఎంత ఏడ్చినా తీసేసి అంతా స్టీల్ బాక్స్లోనే పెట్టేస్తాను. సో ఇప్పుడైతే 2 స్పూన్స్ అయితే రైస్ పెట్టేసి పక్కన చట్నీ ఉంది కదా అమ్మాయి ఇచ్చిన చట్నీ. రైసు మాడిపోయిందంట వాళ్ళది, పిల్లలకి తక్కువ అయిందని చెప్పేసి కొంచెం రైస్ తీసుకెళ్ళింది. మనకి తక్కువ వచ్చింది, మళ్ళీ వండేనులేండి. అలా షేరింగ్స్ ఉంటాయండి. కొంచెం అటు ఇటు ఇరుకులు ఇవ్వడం వల్ల ఒక వస్తువు తీస్తే ఇంకో వస్తువు పడిపోతుంది. ఈ శనివారం ఆదివారం వచ్చింది అనుకోండి, మా వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ వారం రోజులంతా కష్టపడ్డాను, నేను ఈ 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను. మార్నింగ్ ఒక్కసారి స్కూల్కి తీసుకువెళ్తారు. మళ్ళీ నేను మధ్యాహ్నం 3 గంటలకు నేనే తీసుకురావాలి. ట్యూషన్కి నేనే తీసుకెళ్ళాలి. కామనే, రోజు ఉన్నదే. ఈ సాటర్డే సండే వచ్చింది కూడా అంతేనండి. సాటర్డే సండే వచ్చినా కూడా 3 o'clock నేనే వెళ్ళాలి. ఇంట్లో ఉన్నారు కదా కొంచెం వెళ్ళండి, రోజు నేను చూసుకుంటున్నాను కదా అన్నా వినరు. ఆదివారం శనివారం వస్తే చాలు ఇంట్లో ఈ గోలే, నాకు రెస్ట్ ఉండట్లేదు అని విసుక్కుంటున్నారనమాట. ఇంకేం చెప్పాలి అలాంటి వాళ్ళకి, నేనేం చెప్పలేను. గొడవలు తప్ప ఏముండవని చెప్పేసి ఇంకా నేనే ఓపికతో వెళ్తానమాట. బాగా విసుక్కుని నాకు కోపం వస్తే అప్పుడే నా మీద తిట్టుకుంటూ వెళ్తారు. ఇంట్లో ఉంటే ఇదే గోల, నాకు శనివారం ఆదివారం వచ్చిందంటే రెస్ట్ ఉండదు నాకు అని విసుక్కుంటూ వెళ్తారనమాట. పనులు ఎక్కువైపోతూ ఉన్నాయి. నేను పనులు ఎక్కువ చేసే కొద్దీ ఆయనకి బద్ధకం ఎక్కువైపోతుందని నాకు అర్థమైంది. సర్లే పాపం అక్కడ చేసి వస్తారు కదా, మన ఇంట్లో చేసుకోవచ్చు అనుకునే కొద్దీ ఇంకా ప్రెషర్ నా మీదే వేసేస్తున్నారు. ఈరోజు పొద్దున అదే గొడవ. శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు, మీరు అసలు నాకు ఏమి హెల్ప్ చేయట్లేదు, అట్లీస్ట్ ఈ 2 days అయినా పిల్లల్ని తీసుకెళ్ళడాలు చేయొచ్చు కదా అని అంటున్నాను అనమాట. మిగతా రోజుల్లోనే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. పిల్లల్ని పంపించేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే మిగతా టైం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది శనివారం ఆదివారం వచ్చిందంటే పెద్ద రచ్చ. ఈయన ఇంట్లో ఉంటే ఏదో ఒక గొడవే. ఏం చెప్పకూడదు, పనులు చెప్పకూడదు. పనులు చెప్తే మాత్రం విసిగేసుకుంటారు. సో ఇప్పుడు ఈ స్టీల్ బాక్సులు డీమార్ట్లో తెచ్చామన్నమాట. దేనికంటే లంచ్ కోసము, కానీ మా వాళ్ళేమో స్నాక్స్కి వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ బాక్సులు తీసేస్తానులేండి రేపు. నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా, షాప్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కోసం చిన్న స్టీల్ బాక్సులు తెస్తాను. యాపిల్స్ కడిగేసానండి, కడిగేసి నీట్గా ముక్కలు చేసేస్తున్నాను. అక్కడ నేను ఎక్కడైతే ఈ స్టీల్ బాక్స్లు అవన్నీ కొన్నానో, అదే మనం సామాన్లు వెళ్తున్నాను కదా, దానికి సంబంధించిన వీడియో సపరేట్గా పెడతాను. ఏమవుతుందంటే ఇంకా ఎక్కువైపోయింది అనమాట బాగా టైం. అక్కడ ప్రతిదీ షూట్ చేశాను నేను, ఏమేమి ఉంటాయి ఎంత ఉంటాయి అవన్నీ షూట్ చేసేసరికి బాగా లెంతీ అయిపోయింది వీడియో. ఇప్పుడు అంతా ఒకే దాంట్లో పెట్టాను అనుకో, 2 గంటలు వచ్చిందనమాట. ఎంత ఎడిటింగ్ చేసినా 2 hours వచ్చింది. 2 hours ఏం చూస్తారు చెప్పండి మీరు మాత్రం. అందుకని ఇది ఒక వీడియో, డైలీ వ్లాగ్ ఇంకొక వీడియో తీస్తాను. సో ఎప్పుడు కూడా ఎదుటోళ్ళు మనకి ఏం చేయట్లేదు, మనకి ఏమీ హెల్ప్ చేయట్లేదు, ముఖ్యంగా హస్బెండ్ అని ఫీల్ అవ్వకండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఏదో ఒక రోజు మనకంటూ ఒక రోజు వస్తుంది, మన వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది అనుకోవాలంతే. గొడవలు పడడం వల్ల ఏమీ లాభం ఉండదు. మీరైనా సరే, నేను చెప్తున్నాను కదా, ఈ 2 రోజులు అంటే ఏదో కింద మీద పడి గొడవ పడతాం, కానీ మిగతా రోజులంతా ప్రశాంతంగానే ఉంటుంది. ఆయనకి డిస్టర్బ్ చేయకూడదు అనమాట. మెయిన్ వచ్చేసి ఈ సాటర్డే సండే ఆయన ఏం చేస్తారంటే టిఫిన్ చేస్తారు, ఫోన్ చూస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, మళ్ళీ ఫోన్ చూస్తారు, ఏమన్నా సరుకులు అయితే షాప్కి వెళ్ళి తీసుకొస్తారు అంతే.
అది కాదని వేరే పని చెప్పామనుకోండి గొడవలనమాట. ఇంకా వాళ్ళని అర్థం చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలంతే. మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ ఒక వాల్యూ ఉండాలంటే ప్రతిదాన్ని మనసులో పెట్టుకోకూడదు. అయితే ఇంగో స్వీట్ ఇచ్చారని చెప్పాను కదా! అయితే ఇక్కడ స్కూల్ దగ్గర మా మేనత్త ఉంటారండి. అంటే మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ అనమాట. అప్పుడప్పుడు పిల్లలకి ఏదో ఒకటి పంపిస్తూ ఉంటది. ఇంకా మన దగ్గర ఎలాగో ఎక్కువే ఉందనమాట. వాళ్ళు ఎక్కువే ఇచ్చారు మనకిచ్చేవాళ్ళు. సో, ఇవన్నీ వాళ్ళకిచ్చేసి వస్తామని చెప్పేసి పిల్లలతో పాటు నేను వెళ్తున్నాను. ఇంక ఇదంతా క్లీన్ చేసేస్తున్నానండి. క్లీన్ చేసేసి పిల్లలకి టిఫిన్ పెట్టేస్తాను. ఇల్లు క్లీన్ చేస్తే గాని పెట్టననమాట. ఒకరికి స్నానం చేయించేసాను. ఇంకొకరు కూడా అయిపోయింది. ఇంకా టిఫిన్లు చేస్తున్నారు. అంతలోపు ఇంగో ఇది బాస్కెట్ అనమాట వాళ్ళకి. సాంబార్ ఉంది, స్వీట్ ఉంది, కొంచెం రైసు, బగారా రైసు. ఇంకా పెట్టిస్తా అన్నారు. కర్రీస్ చాలా ఉన్నాయి. నాకొద్దండి, తినేది ఇద్దరమే కదా, పిల్లలు కూడా తినరు అంటే, లేదు కొంచెం స్వీట్ అయినా పట్టుకెళ్ళు అని బలవంతంగా చేతిలో పెట్టారనమాట. తెలిసిన వాళ్ళే కదా బాగా. బాగున్నాయి, చాలా బాగా చేశారు. వేరే వాళ్ళ అన్నదానంతో కంపేర్ చేస్తే చాలా బాగుంది. మేమైతే ఒక 500 ఇచ్చినట్టున్నాము మరి చందాకినే. నాకు గుర్తులేదు ఎంతో, మా వారిచ్చారు. సో, పనులైతే అయిపోయినాయండి. పిల్లలకి ఇంకా బట్టలు వేయించేసి స్కూల్కి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళతో పాటు నేను వెళ్ళి మా అత్తకి ఇచ్చేసి వస్తాను, మేనత్తకి. ఇప్పుడు వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. కొంచెం అది గుంత పొంగనాలు ఇచ్చింది టిఫిన్ కింద. ఇవి సరిపోయినాయి, ఎందుకంటే మనకి కొంచెమే పిండి ఉందనుకున్నాను కదా, ఇవి సరిపోయినాయి అనమాట. ఇంకా మా వారైతే కొంచెం ఏదో క్లీన్ చేసుకుంటున్నారు. ఇది నా హెల్మెటే, అందులో కొంచెం బొద్దింకలు దూరినాయి అన్నమాట, స్ప్రే కొట్టినట్టున్నారు. ఇంకా దాన్ని కూడా తిట్టలే, నువ్వు వాడట్లేదంటే ఏం వాడతాము, మనం బయటికి వెళ్తేనే కదా వాడేది. నేనేమో బయటకు అంతంత దూరాలు వెళ్ళను కదా, అందుకని కవర్లో పెట్టాను. 2-3 బొద్దింకలు దూరిని, దానికి రచ్చ. అనవసరంగా నీకు కొన్నాను, నువ్వు పెట్టుకోమని. అందరూ అదొక రకంగా చూస్తారండి. ఇక్కడే ఒక 5 నిమిషాలు స్కూల్ వచ్చేస్తుంది, ఆ మాత్రం దానికి హెల్మెట్ కూడా పెట్టుకొస్తుందని ఎగతాళిగా నవ్వుతారనమాట. అది కూడా మెయిన్ రోడ్ నుంచి ఏం వెళ్ళను, సందుల నుంచి వెళ్తాను. ఎవరు పెట్టుకురారు కూడా. మెయిన్ అయితే పెట్టుకోవచ్చు, మెయిన్ రోడ్ అయితే. సో, ఇప్పుడు ఇంకొకసారి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎవరైనా వచ్చినా కస్టమర్లు వస్తారు కదా. లాంగ్ ఫ్రాక్ అయితే 2 రోజుల నుంచి కటింగ్ చేద్దామని పక్కన పెట్టడం అదే సరిపోతుంది. సో, ఫైనల్గా అయితే ఈరోజు అయితే నైట్కి అలా కుట్టేశానండి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకుని, బయట కూడా క్లీన్ చేసేసుకుని కటింగ్ అయితే చేయాలి. ఎవరొకరు వస్తున్నారండి, తెలిసిన వాళ్ళు, చుట్టాలు అలా వస్తున్నారన్నమాట మాట్లాడడానికి. అలా టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ 3 రోజులు సెలవంట పిల్లలకి. సండే, మండే, ట్యూస్డే. ఎంత దారుణంగా ఉంటుందో మీరే ఆలోచించండి ఇల్లు అనేది. అసలు కుట్టడానికి కూడా రాదు. ఈ 3 నెలల నుంచి చాలా దారుణంగా హాలిడేస్ వచ్చేస్తున్నాయి పిల్లలకి. ఎప్పుడైతే 15th ఆగస్ట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మధ్యలో వర్షాలకి అస్తమాను వర్షాలు పడుతున్నాయని హాలిడే ఇచ్చేయడం. తర్వాత వచ్చేసి ఆగస్టు 15th మళ్ళీనేమో రాఖీ, శ్రావణ శుక్రవారం, మళ్ళీ వర్షాలు, అలాగే అయిపోతుందన్నమాట. ఇంక చెత్త అంతా ఎత్తేయాలి. ఎత్తేసి ఇంకా బయట కూడా క్లీన్ చేస్తాను. ఇంకా బట్ట ఏం పెట్టనులేండి. బట్ట పెట్టామనుకోండి మళ్ళీ ఆదివారం కూడా పెట్టుకోవాలి, సోమవారం కూడా పెట్టాలి. అందుకని ఒకేసారి పెడదామని చెప్పేసి ఇంకా బట్ట పెట్టట్లేదు, తడి బట్ట. అయిపోయిందండి ఇల్లంతా క్లీనింగ్. ఇంకా బయట కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకో 9:30 అయింది ఇప్పటికి. వాషింగ్ మిషన్లో చెప్పాను కదా ఒక 3-4 వేస్తానని. అయితే మొత్తం బాత్రూమ్తో పని అయిపోయిన తర్వాతే వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలన్నమాట మేము. లేదంటే ఆ వాటర్ అనేది బాత్రూంలోకి వెళ్తాయి. మళ్ళీ ఎవరైనా వెళ్ళారనుకోండి వాష్రూమ్లోకి, మళ్ళీ మనకి ఇది ఆగిపోతుంది అనమాట. అందుకని నేను 10 o'clock అలాగా అందరు స్నానాలు చేసిన తర్వాత, ఇంకా నేను స్నానం చేయలేదు, చేస్తాను. తలకి అది పెట్టుకుంటాను అనమాట. ఏంటంటే నేను జెల్ పెట్టుకుంటున్నాను కదా, అవిసె గింజలది, అది పెట్టుకున్నాక అప్పుడు తలస్నానం చేస్తాను. ఇది బాత్రూంలో పెట్టాలండి. బాత్రూంలో పెడితే అప్పుడు బాత్రూంలోకి వెళ్తాయి అన్నమాట వాటర్ అంతా. ఇంకేమీ లేదు, ఎక్కడ లేదు. అందుకని అందరు స్నానాలు చేసిన తర్వాతనే నేను ఈ వాషింగ్ పని పెట్టుకుంటాను.
లేకపోతే ఎవరైనా వాష్రూమ్కి వెళ్తే ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ స్టాప్ చేసేయాలి. అంతే, ఇలాగా క్లోజ్ చేసుకుని దాంట్లో లిక్విడ్ వేసేసుకుంటే, ఇంకో లిక్విడ్ పక్కనే పెట్టుకుంటాను నేను. లిక్విడ్ వేసేసుకుని ఇంకా ఒక 15 మినిట్స్ అంత టైం పెడతానండి. దుప్పట్లు కదా, 15 మినిట్స్ పెడితేనే మనకి సరిపోతుంది, లేకపోతే సరిపోదు. సో అయిపోయింది అక్కడ కూడా. ఇంకా సింక్లో సామాన్లు రెడీగా ఉన్నాయి. ఇంకా నా దగ్గరికి ఎప్పుడు వస్తావని, ఇంకా వచ్చేస్తున్నా అని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. ఆల్రెడీ మొత్తం కూడా తోమేసి పెట్టుకున్నాను, ఇవి కూడా కడిగేస్తాను. మొత్తం కూడా అన్నీ కడిగేసుకుని పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు స్టవ్ మీద అయితే కొంచెం వాటర్ వేసి దాంట్లో అవిసె గింజలు వేసేసి మనం జెల్లా తయారు చేసుకున్నాం అనుకోండి, తలకు పెట్టేసుకోవచ్చు. సిల్కీగా అవుతుంది, ఏం పెరగట్లేదు కానీ సిల్కీగా అవుతుంది అంతే, ఇంకేం తేడా లేదు అక్కడ. పోనీలో ఏదో ఒక రిజల్ట్ అయితే వచ్చింది కదా, అందుకనే నేను కూడా తలస్నానం చేసినప్పుడల్లా పెట్టుకుంటున్నాను అనమాట. ఏంటో ఈ సెలవులు వచ్చినప్పుడల్లా చాలా బెంగగా ఉంటుందండి వీళ్ళతోటి. ఎంత అల్లరిగా ఉంటారో, అస్సలు పనులు చేయటం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అయినా సరే చేసుకుంటూ వెళ్ళాలి, అదే కదా. వాళ్ళని చూసుకుంటూ మన ఇంట్లో పనులు చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంకా నెక్స్ట్ 3 డేస్ అసలు వీడియోస్ ఎలా వస్తాయో ఎప్పుడంటే అప్పుడు పెట్టేస్తూనే ఉంటాను. వాళ్ళని బెడ్రూమ్లో నేనుండి వాళ్ళని హాల్లో పెట్టి సినిమా పెట్టి అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. అసలు కొంచెం కూడా టైం ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని ఇంకా నేను స్నానం చేసేయాలి. అంతలోపు నేను ముందైతే ఫ్రాక్ కటింగ్ చేస్తాను. ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసినా కానీ ఆ ఫ్రాక్ కటింగ్ అవ్వట్లేదు. ఇంకా బయటకు కూడా వెళ్ళాలి కదా, బయటికి వెళ్తే ఎప్పుడు వస్తామో తెలీదు. ఇవన్నీ ఇచ్చేయాలండి వాళ్ళకే. ఇంకా సింక్ అంతా క్లీన్ చేసేసి ఇంకా అంతే, నేను స్నానం చేసేస్తాను, ఇదంతా క్లీన్ చేస్తాను. సో అయిపోయిందండి మొత్తం క్లీనింగ్. ఓకేనా, ఇంకా మనకి వంట రూమ్తో పని లేదనమాట. 10:30 అలా అవుతుంది. బట్టలు కూడా అయిపోయినాయి, పైకి వెళ్ళి బట్టలు ఆరేసేస్తాను. 13 మినిట్స్ ఉంది ఇంకా. అంతలోపు సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలాగా మనం కటింగ్ చేయాలి కదా షూటింగ్ కోసం. ఇప్పుడు బట్టలు కూడా అయిపోయినాయండి. ఇవి తీసేసి పైకి వెళ్ళి ఆరేసి వస్తాను. పైన మళ్ళీ మనకి ఇప్పుడు ఆరేయలేదనుకోండి, ఎండ లేదనిపోతే మాత్రం మనం బుక్ అయిపోయినట్టే. ఇంకా మనకి పడుకుంటానికి ఇంకా ఇవి ఉండవు, ఆరాలన్నమాట. బాగా ఆరితేనే. ఒకటే ఉంచాను బెడ్షీటు, ఇంకా మిగతావన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. ఇంక ఇవన్నీ పైకి వెళ్ళి ఆరేసి వస్తాను. ఎన్ని ఉన్నాయో మొత్తం బాగానే నిండుగానే ఉన్నాయి. సో పైకి వెళ్ళి ఆరేసేసానండి అన్నీ కూడా. ఆల్రెడీ నాకంటే ముందే వేరే వాళ్ళు, అంటే పైన ఎవరి తాడు వాళ్ళకే ఉంటుంది, అదేం లేదు. కానీ వీళ్ళ తాడు అనమాట ఇది. సో వెనకాలేమో మన తాడులు 2 ఉన్నాయి. ఇటు సైడ్కి ఒకటి చిన్నపిల్లలకి, ఇంకో సైడ్. సో ఫైనల్గా అయితే ఆరేసేసాను బట్టలు కూడా. ఇంకా కిందకు వస్తున్నాను. ఇది వచ్చేసి 2nd ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మాది. 1st ఫ్లోర్ ఏమో నేను చెప్తా ఉంటాను కదా పిల్లలు అందరూ వచ్చి ఆడుకుంటారని, వీలదన్నమాట 1st ఫ్లోరు. 2nd ఫ్లోర్ వచ్చేసి వేరే వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఉంటారో తెలియదు, మంచోలే పాపం. గ్రౌండ్ ఫ్లోర్ మాది అనమాట. ఇదిగోండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇంత పైకి వెళ్ళి ఆరేసి రావాలి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసేసి గిన్నెలో అవిసె గింజలు వేసేసి, ఇదిగోండి షూటింగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకో కొంచెం వాటర్ వేసి 2 గుప్పెట్లు వేస్తాను అవిసె గింజలు. అప్పుడు జల్లలాగా రెడీ అవుతుంది కదా, వడగట్టేసి తలకు పెట్టేసుకుంటామే. 1 గంట అయ్యాక, గంట కంటే తక్కువ అవుతుంది, గంట ఏం పట్టదు. కానీ మనం ఎక్కువసేపు ఉంచుకుంటే బాగుంటుంది కదా, సిల్కీగా ఉంటుంది జుట్టు. సో అంతలోపు కటింగ్ చేసేసుకుంటాను, ఫ్రాక్ కటింగ్. అయితే ఈ ఫ్రాక్ వచ్చేసి శారీ పంపించారని చెప్పాను కదా, కింద స్టెప్స్ వస్తుందండి, హ్యాండ్కి ఏమో ఫిష్ కట్ వస్తుంది అనమాట. అది కూడా వీడియో షూట్ చేస్తాను. ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం సేపు ఉంచేసి అక్కడికి వెళ్ళి నేను పని చేసుకొస్తాను. ఇంకా అయిపోయింది, దగ్గరికి అయిపోయింది, చూసారా జెల్ కింద అయిపోయింది కదా. సో ఇప్పుడు వడగట్టేసామనుకోండి, చల్లారేక వడగట్టకూడదండి. ఒకసారి అదే చేశాను, బాగా జెల్ అయిపోయి అస్సలు రాలేదనమాట. అందుకని వేడిగా ఉన్నప్పుడే వడగట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని వడగట్టేసుకుంటామే.
ఇంకేం లేదు. ఇలా మొత్తం కూడా వడగట్టుకేసుకుంటే అది చల్లారేక జెల్ అవుతుంది అనమాట. జెల్ కింద అయిపోతే అప్పుడు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతే, ఇదంతా కడిగేసుకోవాలి. చూసారా, ఇదిగోండి ఇలా ఉంటుంది. ఊరు పలుచగా ఉంది కానీ అప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. ఫైనల్గా ఫ్రాక్ కటింగ్ కూడా అయిపోయిందండి. నేనైతే ఐరన్ చేసేసుకున్నాను, రెడీ అయిపోతున్నాను. నేను వెళ్దాం అంటున్నారు ఆయన. తలస్నానం చేసేసాను. టైం వచ్చేసి 11:30 అయింది. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాలన్నమాట. కటింగ్ అయితే చేసేసాను, గమ్ పెట్టి జాయిన్ చేసేసాను ఫ్రాక్ని. వచ్చాక కుట్టేస్తాను. నైట్ కల్లా కుట్టాలి అనుకున్నాను, అలాగే కుట్టేశానండి. ఇంకా ఆ సిస్టర్ది అయితే ఒక బ్లౌజ్ ఉంది, అది కూడా అయిపోయిన తర్వాత నిమజ్జనం అయ్యాక కొరియర్ చేస్తాను. ఇప్పుడు అంతా కూడా ట్రాఫిక్లు సరిగ్గా ఉండవు అనమాట. ఈ టైంలో మనం కొరియర్ చేసామనుకో రిస్క్. నేను కూడా ఆర్డర్స్ తీసుకోవట్లేదు. కనిపిస్తుంది ఆ స్టిక్కర్ మీకు, పడిపోయింది కింద. ఇదిగోండి, కనిపిస్తుందా? మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే స్టిక్కర్ పెట్టుకోలేదు సిస్టర్ అనుకుంటారో, అందుకునే తీసుకోవాలి కొన్ని. ఇంకోండి స్టిక్కర్ కొన్ని తీసుకోవాలండి. ఇంకా పనులు అయిపోయినాయి. అయితే అవన్నీ తీయమన్నారనమాట. గిన్నెలన్నీ బయటకు తీయంటే అన్నీ తీసుకుంటారో లేదో తెలియదు. మొత్తం మీద అయితే మనం తీసుకెళ్దాము, వాళ్ళు ఏమంటారో ఏంటో అని అన్నారనమాట. అందుకు నేను ఏం చేశానంటే అన్నీ తీయలేదు, కొంత వరకు 80% వరకు అయితే తీసుకెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అన్నీ తీసుకుంటారని. మళ్ళీ సాటర్డే వెళ్తాము, కొన్ని ఉన్నాయి అక్కడ. అనుకోకుండా కూడా కొన్ని తీసుకున్నాం అనమాట. ఈ గిన్నెలు అయితే మొత్తం కూడా తీసేద్దాం అనుకుంటున్నామండి, పాత గిన్నెలని. చూడండి, ఇవన్నీ కూడా పాత గిన్నెలే కదా, అవన్నీ కూడా తీసేస్తే మనం కొత్తవి తీసుకోవచ్చు. కేజీ లెక్కన ఇస్తారో ఎలాగిస్తారో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అవన్నీ షూట్ చేశాను. సో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మా ఆయన చూపిస్తాను ఒకసారి, ఏమంటారు ఏంటో. ఇంకోండి ఇవి మొత్తం కూడా అయితే నోట్ చేసుకోమన్నారన్నమాట. నీకు ఏమేం కావాలంటే 2 కూర గిన్నెలు, ఇంకో ఇదేదో పాత తీసుకొచ్చారు, ఎక్కడో మూల ఉందంట. 2 కూర గిన్నెలు, 1 కుక్కరు, కంపల్సరీగా కుక్కర్ ఒకటి, 2 కూర గిన్నెలు, 1 టవ్వ, ఇంకోటి కడాయి, అంటే మనం ఏదైనా గారెలా వేసుకుంటానికి కడాయి. అవే రాసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఏమన్నా నచ్చితే తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. ఇవైతే రాసాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కళ్ళు చెదిరిపోయినాయి అవన్నీ చూడగానే. అసలు ఒకదాని తర్వాత ఒకటి, నాకు ఇది తీసుకుంటాను ఇది తీసుకుంటానని బాగా బిల్లు వేశాను మా ఆయనకి. ఇదిగోండి, ఇదొకటి బయట ఉందన్నమాట, చాలా పాతదే, ఎప్పుడు పెట్టా నాకు కూడా గుర్తులేదు కానీ ఆయన గుర్తొచ్చింది. ఇంక ఇవన్నీ తీసుకొచ్చి బయట పెట్టాను. ఇలాగా చూపిస్తాను మళ్ళీ, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావని అంటారని. ఈయన ఏమన్నారంటే ఇవన్నీ తీసుకుంటారో లేదో మరి చూద్దాంలే, అంతగా తీసుకోపోతే వెనక్కి తీసుకొచ్చేయచ్చు అనేసరికి నేను ఏం చేశానంటే కొన్ని వెనక్కి పెట్టేశాను. ఇంకోండి ఇవన్నీ కూడా. ఇదొక గిన్నె, ఇదేమో పక్కన పెడతాలే, చిన్నది పక్కన పెట్టమన్నారు. కొత్తదే అది, ఏమీ నువ్వు వాడట్లేదు తప్ప బాగానే ఉందే అన్నారు. అందుకని దాని ఒక్కదాన్ని పక్కన పెట్టాను. సో ఇవన్నీ ఇచ్చేద్దామన్నారు. ఈ మూత కూడా బాగుంది కదా, పక్కన పెట్టి అన్నారు, స్టీల్ది కదా, ఇది ఇచ్చేద్దామని చెప్పారు. ఇది కూడా అంతే, ఇది ఎప్పుడుదో మా పెళ్ళైన కొత్తలోది. సో ఇవన్నీ కూడా చేంజ్ చేస్తున్నానండి. ఇవి కూడా మొత్తం ఇవన్నీ తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు. మొత్తం 3 కడాయిలు, 2 కుక్కర్లు, కుక్కర్ మూతలు, ఇది క్యాప్, ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఒకేసారి మార్చేద్దామని. ఇది కూడా పాడైపోయింది కదా, ఈ 2 ఉంచుతాను, మిగతావి తీసేస్తాను. ఏదైనా బ్యాగ్లో వేసుకుని తీసుకువెళ్తే వాళ్ళు అక్కడ ఏమంటారో దాన్ని బట్టి చూడాలి. ఇంకా ఉన్నాయి గిన్నెలు, అవి ఉన్నాయి కానీ ఇప్పుడు తీసుకోను. ఇవి ఏమేని ఫస్ట్ హ్యాండ్ అంటే కొత్తవే అమ్ముతాము అంటే మాత్రం మళ్ళీ మోసుకు రావాలి కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ తీసుకెళ్ళట్లేదు. బాగా పాడైపోయినవి మాత్రమే తీసుకెళ్తున్నాము. సో ఇప్పుడు దీన్ని బ్యాగ్లో పెట్టేస్తాను. పట్టట్లేదు నాకు, ఇంకా ఆయన పెడుతున్నారు. ఎందుకంటే పెద్ద గిన్నె ఉంది కదా అందుకుని. అయితే బయట ఇస్తేనంట ఈ గిన్నెకి మళ్ళీ ఇంకోటి ఏదైనా కొనుక్కోవాలంట. మామూలుగా డబ్బులు అయితే ఇవ్వరంట, ఎక్కడైనా అంతే. ఈ గిన్నె ప్లేస్లో ఇంకో గిన్నె కొనుక్కోవాలి తప్ప డబ్బులు అయితే ఇవ్వరు అని అంటున్నారు. సో చూద్దాంలే, తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారో అని అనుకుంటూ తీసుకెళ్తున్నాము. తీసుకున్నారులేండి, మొత్తం మీద తీసుకున్నారు. ఆ ప్రాసెస్ అంతా ఉంది, చెప్తాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ కూడా ఇలాగ సర్దుకుంటూ తీసుకెళ్ళిపోతున్నాము.
ఇవి అల్యూమినియం కదా, వెయిట్ ఎక్కువ ఉంటాయి, కాస్ట్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు మేబీ. స్టీల్కి ప్లాస్టిక్కి అల్యూమినియంకి అంతా డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. ఇన్ని ఉన్నాయన్నమాట ఫైనల్గా అయితే చూడండి. ఇవన్నీ కూడా పాతగా అయిపోయినాయి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఫ్రాక్ అయితే సగమే కుట్టాను, ఇవి ఇచ్చేసి వచ్చిన తర్వాత మిగతాది కుడతాను. ఎంత టైం అవుతుందో కూడా తెలియదు. సో మళ్ళీ చేంజ్ చేస్తున్నారనమాట, అంటే పట్టట్లేదు సరిగ్గా అని చెప్పేసి మళ్ళీ చేద్దామనేసరికి అన్నీ పడిపోయినాయి. అనవసరంగా మళ్ళీ కదిపాను అనుకుంటూ ఆయనే చేసుకుంటున్నారు. అది నేను కదిపాను అనుకోండి మళ్ళీ నా మీదే బ్లేమ్ చేస్తారనమాట, మళ్ళీ నువ్వు కదిపావు అందుకు ఇలా పోయిందని. ఆయనే కదిపారు కాబట్టి సైలెంట్గా మళ్ళీ ఆయనే అడ్జస్ట్ చేసుకుంటున్నారు. నేను సింపుల్గా వీడియో తీసుకుంటున్నాను. మనం మళ్ళీ వెళ్ళకూడదు మధ్యలోకి వెళ్ళామంటే మన మీద అరుస్తారు. ఇంకా ఆయన అన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఆయన చేసినప్పుడు ఏమైనా పని చేసినప్పుడు ఆయననే కాదు ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్నప్పుడు పని మధ్యలోకి వెళ్ళకూడదు, వదిలేస్తే వాళ్ళ తిప్పలు వాళ్ళే పడతారు. సో ఫైనల్గా అయితే అడ్జస్ట్ చేసుకున్నారు ఆయనే. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఇవన్నీ కూడా షూట్ చేశాను, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అది 1 అవర్ పట్టింది దగ్గర. సో ఇప్పుడు మనకి డైలీ వ్లాగే 1 అవర్ వచ్చింది కదా, అది 1 అవర్ మొత్తం 2 అవర్స్ అయిందనమాట. ఇంకా అంత ఎందుకులే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి స్పెషల్గా ఆ షాపింగ్ అప్లోడ్ చేసింది పెడతాను. అన్నీ దొరుకుతాయి అక్కడ. సో ఇప్పుడైతే వెళ్తున్నామండి. వెళ్ళి అక్కడ కొన్ని అనుకోనివి కూడా కొన్నాం అనమాట. ఇంకా మీకు తెలిసింది కదా షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటుందో, డీమార్ట్కి వెళ్ళినట్టే అయ్యింది. ఒకటి అనుకుని వెళ్తే ఇంకొకటి కొనుక్కున్నాము. మేము ఏం కావాలని అవి కొనుక్కున్నాము, ఎక్స్ట్రా కూడా కొనేసుకున్నామన్నమాట. ఇవి మళ్ళీ వచ్చేసామండి. 1:30 అయింది. అంటే మేము ఎప్పుడు వెళ్ళాము 11:30కి, ఎప్పుడు వెళ్ళాము 1:30 అయింది. ఇంక ఇవన్నీ కొన్నాయి అనమాట. అవన్నీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు 3 అయిపోతుంది దగ్గర. ఇంకా లంచ్ చేయాలి కదా మేము. 2:30 అయిందండి ఇంటికి వచ్చేసరికి. 11:30కి వెళ్తే 2:30 అయింది. చాలా బరువు ఉన్నాయి, మొయ్యలేక మోసుకొచ్చారు. 2:45 అవుతుంది. ఆయన భోజనం చేస్తున్నారు. నేను చెప్పాను కదా రైస్ తక్కువ ఉందని, మళ్ళీ నేను వండుకుంటున్నాను. ఇంకా పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది కదా, ఇంకా ఆయన వెళ్ళమన్నమాట. నేను ఇంకా అన్నం తినలేదు కదా, వెళ్ళంటే నువ్వు వెళ్ళమంటే నేను ఇంకా అన్నం తినలేదు, ఆకలిస్తుంది, మీరే వెళ్ళండి అంటే అప్పుడు వెళ్తున్నారు, లేకపోతే వెళ్ళరండి, అప్పుడు కూడా నేనే వెళ్ళాలి. ఇంకా అవుతుంది, ఇంకా కొంచెం ముందే అప్పటికే ఆకలిస్తుంది. ఇంకా బయటికి వెళ్ళామంటే ఎప్పుడు అవుతుందో తెలియదు టైము. అవన్నీ షాపింగ్ అంటే ఇంకా టైం ఎక్కువే పడుతుంది కదా. ఇదిగోండి ఇవి మార్చేయాలన్నమాట. నేను ఇవన్నీ తీసుకెళ్ళడానికి కొద్దిగా భయపడ్డాను, మళ్ళీ అక్కడ తీసుకోకపోతే ఇవన్నీ మోసుకురావాలి కదా అని. సో ఫైనల్గా అయితే వాళ్ళు తీసుకున్నారు, కానీ మళ్ళీ సాటర్డే వెళ్తాం. కొన్ని ఉన్నాయి ఇంకా ఇది కూడా మార్చేస్తాము. ఇంకా లోపల డబ్బాలో కూడా స్టీల్వి ఉన్నాయి వేస్ట్వి, అవి కూడా మార్చేస్తాం. మళ్ళీ ఒకసారి సాటర్డే వెళ్ళి నెక్స్ట్ సాటర్డే అనుకుంటున్నాను. ఇంక ఇవి కూడా మార్చేయాలి. ఇప్పుడు నేను రైస్ తీస్తున్నాను చూసారా, అది కూడా ఇంకా ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అవన్నీ మార్చేస్తాం. అవన్నీ మార్చేస్తే కొంచెం అన్నీ కొత్తగా వస్తాయి. ఒకేసారి తీసుకెళ్ళినా కూడా మళ్ళీ ఇబ్బంది కదా అని మాకు తెలియదు ప్రాసెస్, కానీ తర్వాత తెలిసిందిలేండి ఇప్పుడు. ఇంకా నేను కూడా భోజనం చేశానండి. ఆయన వెళ్ళారు స్కూల్ దగ్గరికి, నేను భోజనం చేసేసి ఇంకా పిల్లలు వచ్చే టయానికి హోంవర్క్లు చేయించను. ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఇంకా ఈ రోజంతా కూడా వాళ్ళకి రెస్ట్ ఇచ్చేస్తానమాట. అంతకంటే ముందు బాగానే చదివారు కాబట్టి. ఆన్లైన్లో బుక్ చేసిన ఇంకా రాలేదండి. చిన్న బాబుకేమో బాస్కెట్ బాల్, పెద్ద బాబుకేమో పెన్సిల్స్ బుక్ చేశాను, ఇంకా రాలేదన్నమాట. ఇంకా నేను తినేసే టయానికి ఇప్పుడు 3 అవుతుంది. ఇది తిన్న తర్వాత ఇంకా పిల్లలు వస్తారు. ఇంకా వాళ్ళకి ఏం చదివించడాలు ఏం లేవు కానీ వదిలేస్తాను, ఆడుకుంటారు. కానీ హాలిడే అని తెలిసింది, మెసేజ్ వచ్చిందనమాట. వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళకముందే మెసేజ్ వచ్చింది. ఇప్పుడంట సండే మామూలుగానే హాలిడే కదా, మండే ట్యూస్డే మొత్తానికి 3 రోజులు హాలిడే ఉంది. మరి ఆ 3 రోజులు నా వ్లాగ్ అనేది ఎలా ఉంటుందో మీరే చూడండి. అంటే సాటర్డే సండే ఎలా ఉంటుంది, అదేవిధంగా హాలిడేస్ టైంలో ఎలా ఉంటుందో మొత్తం ఫుల్ వీడియో పెడతాను. ఎంత రచ్చరచ్చగా ఉంటుందంటే ఇంకా నేను తప్పదు కదా మనం చేయాల్సిందే. అయితే
ఒక కొరియర్ వచ్చిందండి. మన అనురాధ గారు పంపించారనమాట బ్లౌజెస్. పక్కన పెట్టారు. అంటే మేము బయటికెళ్ళే టైంలో వచ్చింది. మండే ఓపెన్ చేస్తానులే అని చెప్పేసి పక్కన పెట్టి మెసేజ్ పెట్టారనమాట. వచ్చిందండి కొరియరు, కానీ మండే చెప్తానని చెప్పానమాట. ఇంకా బెడ్రూమ్లో పెట్టేస్తున్నాను. లైట్ వేసి బెడ్రూమ్లో పెట్టేసి తర్వాత చూడొచ్చు దీని సంగతి. సో ఇంకో అవుతా ఉంది సగం సగం పనులు అన్నీ కూడా ఈ రోజంతా కూడా. ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతున్నట్టుందండి. సౌండ్ వస్తుంది, కానీ ఇంకా వచ్చేసారు పిల్లలు. మమ్మీ లేదని చెప్పారంట వాళ్ళ డాడీ. అందుకనే పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. అమ్మ నువ్వు లేవని చెప్పాడు డాడీ అని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తారా, ఇంట్లోనే ఉంటాను అని చెప్పానమాట. ఇంకా పెద్దోడు కూడా వస్తున్నాడు. ఈయనకేమో స్కూల్ డ్రెస్ వైట్ ఉంటుంది సాటర్డే, ఆయనకి సివిల్ డ్రెస్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు, మమ్మీ లేదు అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అలా అవుతుంది. ఇంకొండి వచ్చారు. ఇవి ఏంటని అడుగుతున్నారు. ఇవన్నీ ఏంటమ్మా అని అడుగుతుండి చెప్పానమాట. కొత్తవి కొన్నామంటే ఆడుకుంటానికి కావాలంట అవి. మేము ఆడుకుంటాము ఇచ్చేసా అని చెప్తున్నారు అనమాట. లేదు అవి ఆడుకునే కాదు కొత్తవి, ఇంకో మీకు బాక్సులు తెచ్చానని చెప్పాను. చిన్న చిన్న బాక్సులు తెచ్చానండి స్నాక్స్ కోసము. ఆల్రెడీ మనకి లంచ్ కోసం ఉన్నాయి కదా, స్నాక్స్ కోసం తెచ్చానమాట చిన్న చిన్న బాక్సులు. ఇవంతా కూడా వీడియో షూట్ చేశాను, మీకు పెడతాను. మీకు చూసినట్టు ఉంటుంది కదా, ఎక్కడ తీసుకున్నాను ఏంటి కాస్ట్ అవన్నీ కూడా చెప్తాను మీకు. ఇదిగో చిన్న బాక్స్ 4 నెంబర్ అనమాట. నెంబర్ వచ్చేసి లంచ్ బాక్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది. అది డీమార్ట్లో తెచ్చాము, కానీ ఇది ఇక్కడ తెచ్చాము. చాలా బాగుంది. దీంట్లో కెమెరాలో ఇంకో కొంచెం అలా కనిపిస్తుంది, కానీ మామూలుగా చిన్నగా బాగుంది, క్యూట్గా ఉంది. దల్స క్వాలిటీ బాగున్నాయి, క్వాలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇవన్నీ ఇప్పమంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇప్పను, తర్వాత విప్పుతానని చెప్తున్నాను, లేదంటే రచ్చ చేస్తాడు. ఇంకా అయిపోతుందండి. హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఫిష్ కట్ అనమాట, పైపింగ్ వేశాను. అయిపోతున్నాయి, సగం సగం అవుతా ఉంది. సాటర్డే సండే పని అవ్వదండి, పిల్లలతోనే సరిపోతుంది. 2:30 అలా ఇప్పుడు 4:30 అలా అయిందనమాట. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. నేను వదిలేశాను ఇంక ఈరోజు, నిన్నటి వరకు చదివారు కదా అని. ఇంకా అవన్నీ క్లీన్ చేస్తున్నారండి. ఇంకేదో ఒకటి ఆడుకోనిలే అని చెప్పేసి వదిలేశాను అనమాట. అవి ఆడుకునే సామాన్లు మీషోలో బుక్ చేసినవి. ఇంకా రేపు ఎల్లుండి అవి కూడా అంతే అలాగే ఉంటారు ఆడుకుంటూనే. ఇవన్నీ లోపల గిన్నెలు కూడా తెచ్చేసి కడుగుతున్నారనమాట. ఇంక ఇవి ఓపెన్ చేయాలి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటనేది. చాలా పెద్దగా ఉంది కదా, మీకు డౌట్ రావచ్చు ఏమేమి తీసుకున్నారు అక్క అని. చెప్తాను, అన్నీ చెప్తాను మీకు క్లియర్గా. ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటున్నారండి. ఇప్పుడు టైం ఎంత అయింది, 5 అవ్వచ్చు, 5:30 అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ చెప్తున్నాను ఈ టైం కల్లా మేము వెళ్ళిపోతాం. ఇంకా వీళ్ళ డాడీ లేట్గా వెళ్తారు, చెప్పాలి వెనకాల నుంచి తీసుకెళ్ళండి పిల్లల్ని, తీసుకెళ్ళండి అని. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటంటే ఈయనతో వాగే కన్నా నేను చేసుకుంటే నయమేమో అనిపిస్తుంది. నేను 5:20 నుంచి స్టార్ట్ చేశాను, తీసుకెళ్ళండి పిల్లల్ని తీసుకెళ్ళండి అని. ఇప్పుడు తీసుకెళ్తున్నారు. 5:35 అయింది, ఇప్పుడు 5:40 వీళ్ళు వెళ్ళేసరికి. యాక్చువల్గా 5:30 కల్లా ట్యూషన్లో ఉండాలన్నమాట. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఇంకా అవి ఓపెన్ చేసి ఓపెన్ వీడియో పెట్టాలి మీకు. ఇంకా పన్నీరు పఫ్ కావాలంట అడుగుతున్నారనమాట, పన్నీర్ పఫ్ కావాలని. సో చూసారు ఇల్లంతా ఎలా ఉందో. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మిగతాది కుట్టేస్తాను, ఎలాగైనా కుట్టేయాలి ఈరోజు. ఇంక చూసారా మా వాళ్ళు ఏం చేశారో, వాటర్లో వేసేసి అంతా కూడా వెళ్ళిపోయారు. ఇదంతా ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం తుడిచేసి, వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తుడిచి పెట్టాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది, పాడైపోతాయి అన్నీ కూడా. 320 రూపీస్ అండి, మీషోలో బుక్ చేశాను. ఎందుకంటే మా వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మినీ వీడియోస్ చూస్తూ ఉంటారనమాట టీవీలో. కుకింగ్ వీడియోస్, మినీ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చాలా సరదాగా చూస్తారు. నాకు అనిపించింది సరే ఒకసారి కొంటే ఆడుకుంటారని. బాగానే ఆడుకున్నారు. ఇంకో ఇల్లు ఎలా పడితే అలా ఉంది, బట్టలు ఉన్నాయి మడత పెట్టాలి. సో నేనైతే ఫ్రాక్ కుట్టిన తర్వాత మడత పెడతాను, లేదంటే ఇంకా ఫ్రాక్ అలాగే ఉండిపోతుంది. ఎలాగో 2 days వరకు అయితే నేను కొరియర్ చేయను, రిస్క్ కొరియర్ చేయడం వల్ల.
ఇప్పటికైతే ఇవన్నీ కూడా మడత పెట్టేస్తాను ఫస్ట్. ఇల్లు ఎలా పడితే అలా అయిపోతుంది అన్నమాట పిల్లలు ఇంట్లో ఉంటే. ఇవి మడత పెట్టేసుకుని ఇల్లంతా క్లీన్ చేసేసుకుని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్కి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయాలి. పొద్దున్న కటింగ్ వీడియో పెట్టాను, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి. స్టిచ్చింగ్ వీడియో పెడితే మన వాళ్ళకి వెంటనే వచ్చినట్టు ఉంటుంది కదా. ఈ మధ్యన అలాగే పెడుతున్నానండి, ఒకటి కటింగ్ ఒకటి స్టిచ్చింగ్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసేస్తాను. ఇంకా 2-3 సార్లు చేయాల్సి వస్తుంది ఇంట్లో ఉంటే పిల్లలు. ఈ 3 రోజులు చూడండి ఎలా ఉంటుందో. మా వాళ్ళు ఉంటే పర్లేదండి, మళ్ళీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు పిల్లలు వస్తే మాత్రమే కష్టము. ఇంకా నాకు వర్క్ ఉందని చెప్పేసి మా పిల్లల్ని లోపల పెట్టి ఇంకా వేరే వాళ్ళని రానివ్వకూడదు, అదే చేయాలి. లేకపోతే పని అవ్వదన్నమాట. మన పిల్లలు మనకి తప్పదు, కానీ ఇంకా వేరే వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలంటే కష్టం కదా. వాళ్ళు పంపించేస్తారండి ఈజీగా, వాళ్ళు నేను చూసుకుంటానులే అని చెప్పేసి పంపించేస్తారనమాట. అదేమవుతుందంటే ప్రెషర్ అయిపోతుంది నాకు అందరినీ చూసుకుంటాం. అందుకని మొహమాటం లేకుండా చెప్పేస్తేనే బెస్ట్ ఈ 3 రోజులు. ఇదంతా క్లీన్ చేసేయాలి. ఇంకా నేను ఫ్రాక్ కుట్టలేదు కాబట్టి ఆ క్లాత్లు పాడేయను. ఇంకో మా ఆయన లోపల పడుకున్నారని చెప్పేసి బయట తీసుకొచ్చి ఐరన్ చేశానండి. ఆయన ఇంట్లో ఉంటే అంతే, ఇంకా పనులు అవ్వవు. ఇవంతా నీట్గా క్లీన్ చేసేసుకుని మరి మిషన్ ఎక్కేయాలి. ఇంకా రాలేదు, డ్రాప్ చేయడానికి వెళ్ళారు పిల్లల్ని. ఇంకా వచ్చేసారు, ఏవో తెచ్చుకున్నట్టున్నారు నాకు తెలిసి స్నాక్స్. ఇంకో పన్నీర్ పఫ్ తెచ్చుకున్నారు పిల్లలకి, నాకు ఆయనకి 4. అందరికి ఇష్టమే పన్నీర్ పఫ్ అంటే. నువ్వు తర్వాత తినని చెప్పేసి ఆయన తినేస్తున్నారు ఫస్ట్. సాటర్డే మేము నాన్ వెజ్ తినాం కదా, అందుకని పన్నీర్ పఫ్ అనమాట. ఇంక ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేసుకుని ఇవి అంతా కూడా ఇవి వేస్ట్ క్లాతులు అనమాట. కొంచెం పెద్ద పెద్ద క్లాతులు పైన పెట్టాను. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు, ఆ ముక్కలు పాడేస్తాను, పెద్ద పెద్దవి మాత్రం పక్కన పెడతాను. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ అండి, పెద్ద పెద్దవి ఏం కాదు. ఒక శారీ కరెక్ట్గా వచ్చేసిందండి. ఇదంతా కొంచెం పెద్దగా ఉన్నాయి, మిగతా అంటే చిన్న చిన్నవి. ఇవన్నీ కూడా ఇవన్నీ పాడేస్తాను. ఇంకా ఇవి పాడేస్తే ఇంకా మిషన్ ఎక్కేచ్చు, ఇంకా చెత్త ఏం లేదు. బయట ఇప్పుడప్పుడే తుడాను, ఆల్రెడీ తుడిచేసాను ఒకసారి. ఇలా నీట్గా తుడిచేసుకుంటామే. చూడండి. సో బయట ఇంకా చెత్త ఉంది, బయటకు తుడిచేస్తాను. ఇక్కడ కవర్లో వేస్తానన్నమాట క్లాతులన్నీ. ఒకేసారి చెత్త అతనికి ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతాడు. ఎప్పటికప్పుడు పాడేయను, ఎందుకంటే మళ్ళీ మాకు వెనకాల డోరీస్ కావాలంటారు, లేదంటే ఇంకేదో కావాలంటారు. కాబట్టి కొన్ని రోజులు ఉంచుతాను నా దగ్గర, 1 మంత్ వరకు. తర్వాత పాడేస్తానన్నమాట. ఇంకా 6:30 ఎంత అయింది, అందుకనే లైట్ వేశాను. ఇప్పుడు అంతా క్లీన్ చేసేసుకుని మళ్ళీ మిషన్ ఎక్కాలండి. ఆ ఫ్రాక్ అయితే కానీ నాకు కుదురుండదు. ఇప్పుడు పాపం 2 రోజుల నుంచి తీస్తున్నా పెడుతున్నా ఫ్రాక్ని. కటింగ్ అనుకుంటున్నాను, అవ్వట్లేదు. స్టిచ్చింగ్ అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఇంకా 2 ఈరోజు చేసేయాలి. కటింగ్ ఆల్రెడీ, స్టిచ్చింగ్ కూడా సగం అయిపోయింది. ఇక్కడ కూడా వాటరు మొత్తం పోయినట్టున్నాయి. ఇవన్నీ తీసేసి పక్కన ఆరేసేసి క్లాత్తో తుడిచి అప్పుడు పెడతాను. తుప్పట్టేస్తాయి లేదంటే పాడైపోతాయి అన్నమాట. దీంట్లోకి ఎత్తేసి పక్కన ఆరేస్తాను. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. పిల్లలు ఇష్టంగా ఆడుకున్నారు. నాకు వర్త్ అనిపించింది అనమాట. అంటే కొంచెంసేపు అయినా పిల్లలు ఆడుకుంటానికి ఏదో ఒక టాయ్స్ ఉంటాయి కదా, అందుకని. ఇక్కడ ఆరేసేస్తే కొంచెంసేపటికి తుడిచేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఫ్రాక్ కుట్టేస్తానండి. వీళ్ళు చూడండి ఒకసారి ఇల్లంతా ఎంత క్లీన్ అయిపోయిందో. నేను వీడియోలో అలా చూపిస్తున్నా కానీ తొందరగానే అయిపోతుంది పని అనేది. ఇంక ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏమేమి కొనుక్కున్నాను ఏంటనేది.
మా వారు ఓపెన్ చేస్తారు, నేను వీడియో షూట్ చేస్తాను. చాలా కొనుక్కున్నాం. నేను చెప్పిన దానికన్నా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే కొనుక్కున్నాం. అన్నీ అక్కడికి వెళ్ళినాయి అంటే ఎలా ఉంటుంది చెప్పండి, మనం వెళ్తే ఒకటి తీస్తే ఇంకోటి కావాలనిపిస్తుంది కదా, అలా అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి అది నిండిపోయింది ఫుల్గా బ్యాగ్. వాళ్ళే ఇచ్చారండి. ఈ బ్యాగ్కి 30 రూపీస్ తీసుకున్నారు, కానీ దానికి మాత్రం ఫ్రీగానే ఇచ్చారు అది. సో ఫస్ట్ వచ్చేసి ఏం తీసుకున్నాను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 2000 రూపీస్ చేంజ్ అనమాట. అన్ని బ్రాండెడే, ఏమి తక్కువ రేటు కాదు. 10 ఇయర్స్ 5 ఇయర్స్ వారంటీ. ఇదేమో 10 ఇయర్స్ వారంటీ. ఏమైనా నల్లగైపోతే మళ్ళీ ఫ్రెష్ పీస్ ఇస్తారంట. చూడండి బటర్ఫ్లై. ఇది మనకి టవ్వా టైపు, ఏదైనా ఫ్రై చేసుకుంటానికి. చాలా బరువు ఉంది. 2000 చేంజ్ ఎంతో పడింది అని చెప్పారు. బిల్ ఉంది, నేను మీకు చెప్తానులేండి తర్వాత ఐటమ్స్. మొత్తానికి మాకు బిల్ ఎంత అయిందంటే 16,800, 16,800 అయింది మేము తీసుకున్న వాటికి. అయితే ఇక్కడ కూల్గా ఉంటుంది అన్నమాట, హ్యాండ్ హీట్ అవ్వదు, కూల్ ఉంటుంది. ఇది ఒక టవా తీసుకున్నాం, ఏదైనా ఫ్రై చేయడానికి అనమాట. ఆలు ఫ్రై పెద్ద పెద్దవి కాకుండా చిన్నది, పల్లీలు ఫ్రై చేయడానికి. మనం ఎంత వేడిగున్నా చేతితో పట్టేసుకోవచ్చు పక్కన హ్యాండిల్ దగ్గర. 10 ఇయర్స్ వారంటీ. దగ్గర దగ్గర 2000 ఎంతో చేంజ్ అని చెప్పాడు. మొత్తానికి 16,000 అండి. ఇవి చిన్న చిన్న డబ్బాలు చెప్పాను కదా పిల్లలకి. ఇదొకటి, ఇది 2 డబ్బాలు తీసుకున్నాము. చాలా గట్టిగా ఉంది డబ్బా మూత. ఇదిగోండి, ఇది ఒక డబ్బా మూత. మొత్తం 2 చిన్నవి. తర్వాత వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాము. ఇదొకటి బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. పాతవి తీసేద్దామని చెప్పేసి పాతవన్నీ ఇది పక్కన పెట్టేసా. ఇది ఓపెన్ చేస్తాను చూడండి, పెద్దవి. ఇప్పుడు నేను తీసుకున్నది టవ్వా టైప్ అనమాట, అంటే ఏమైనా ఫ్రై చేయడానికి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కట్ చేసి మొత్తం. ఈ షాపింగ్ గురించి మాత్రం ఇంకో వీడియో తీస్తాను. చాలా ట్రై చేశానండి ఎడిటింగ్ చేయడానికి. ఎంత తక్కువ టైం ఎడ్జిట్ చేసినా కూడా చాలా బాగా షూట్ చేశాను అనమాట, మీకు అన్నీ చూపిద్దామని. చాలా టైం పట్టేసింది. అమ్మో, దీంట్లో అయితే మీరు అంతసేపు చూడలేరు, ఇంకొక వీడియో రూపంలో చూపించవచ్చు అని చెప్పేసి నేను ఊరుకున్నాను అనమాట. వాళ్ళే ఇచ్చారు మొత్తం ప్యాకింగ్ చేసేసి. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తూ ఉండండి. ఇదిగోండి, ఇది కూర గిన్నె అన్నమాట. ఏదైనా కూర వండుకుంటానికి ఒక గిన్నె. ఇది కాస్ట్ ఎక్కువే ఉంది, తక్కువేం కాదు. దానిపైన మూత కూడా వచ్చింది, బరువు ఉంది. అన్నీ స్టీలియే. తర్వాత వచ్చేసి టవ్వా అంటే అది మనకి దోశలు వేసుకునేది. ఇది బటర్ఫ్లై అనమాట, అంటే కొంచెం కంపెనీ కదా అందుకుని. ఇంకోటి వచ్చేసి ఇది ఇడ్లీ కుక్కర్. నేను ఇడ్లీ పాత్ర కూడా మార్చేస్తాను, అందుకుని ముందుగానే తెచ్చేసుకున్నాను. ఇది ఎక్స్ట్రా, నేను అప్పుడు అనుకోలేదు. కానీ ఇడ్లీ కుక్కర్ కూడా బాగాలేదు, ఇడ్లీ పాత్ర కూడా బాగాలేదు కదా, బ్లాక్ అయిపోయింది కదా, సీవండి కదా, అల్యూమినియం ఉందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. విజిల్ వస్తుంది. నాకు ఇదే నాకు ఒక డౌట్, మీకు ఎవరైనా తెలిసి చెప్పండి. ఫస్ట్ వాటర్ వేసేసి ఇది పెట్టేస్తాం కదా మనం ఇడ్లీలు, అయితే కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత స్టాప్ చేయాలా అనేది నాకు డౌట్ అనమాట. విజిల్ రాకముందు అయితే స్టాప్ చేయము, విజిల్ వచ్చిన తర్వాత స్టాప్ చేసేసేయాలేమో నాకు తెలిసి. అంతేనా, మీరే చెప్పాలి నాకు. అంటే విజిల్ మొత్తం ఆగిపోయిన తర్వాత స్టాప్ చేయాలా, విజిల్ వచ్చినట్టునే స్టాప్ చేయాలనేది డౌటు. సో ఇది పక్కన పెడతాను. నేను ఇంకా ఏమీ పప్పు నానబెట్టలేదు కాబట్టి. అర్థమైంది కదా నేను అడిగిన డౌటు. ఇప్పుడు మనం పెడతాం కదా, విజిల్ వస్తుంది. విజిల్ వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ ఆఫ్ అయిపోయిన తర్వాత వరకు ఉండాలా, లేదంటే విజిల్ రాగానే స్టాప్ చేయాలా అనేది నా డౌటు. ఇది పక్కన పెట్టేస్తాను. ఇంకోటి ఓపెన్ చేస్తాను చూడండి. ఇది కుక్కర్, చిన్న కుక్కర్ బటర్ఫ్లై. ఇది కంపెనీ వారంటీ కార్డు ఉంది. అన్ని బ్రాండెడే తీసుకున్నామండి, ఇంకా మరీ చేసేటట్టు కాదనమాట. దానికి మూత వచ్చింది కుక్కర్కి, మళ్ళీ కుక్కర్ పైన మూత కూడా ఉంది చూడండి. ఇది కుక్కర్ మూత, మామూలుగా కుక్కర్ మూత పెట్టి విజిల్ వేపిస్తాం కదా అది, మళ్ళీ మూత కూడా వచ్చింది పైన.
చూడండి చాలా బాగుంది. చిన్నది మాట. మా దగ్గర 2 కుక్కర్లు ఉండాలి కదా, చిన్నది పెద్దది. దాంట్లో చిన్నది ఇది. అవన్నీ ఇచ్చేసాము అక్కడే. చూడండి చాలా బాగుంది కదా. తర్వాత వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను. ఇంకో దీని మూత కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టుకోవచ్చు, ఇంకా పైన కుక్కర్ విజిల్స్ కూడా ఉందన్నమాట. 2 ఉన్నాయి. ఇవన్నీ బిల్లు ఉందండి. ఆ బిల్లులో చూసి చెప్తాను మీకు వీలైనప్పుడు. లోపల పెట్టేశారంట బిల్లు. నేను వీడియో తీస్తానని చెప్పాను, మరి అయినా పెట్టేశారు మర్చిపోయి. సో ఇవన్నీ కవర్లో పెట్టేసి పక్కన పెట్టేస్తాను. మూత నచ్చింది నాకైతే. మూత మామూలుగా అయితే రాదు కదా, కానీ వచ్చింది ఈ కుక్కర్కి. ఏం తక్కువ రేటు ఏం కొనలేదండి. కొంటే ఇంకా మంచిదే కొనాలని చెప్పేసి బ్రాండెడ్ కొనేసాం అనమాట. ఇది ప్యాక్ చేస్తాను, చూపిస్తాను. అన్నీ చూపించిన తర్వాత ఏది కావాలంటే అది బయటకు తీసుకుని వాడుకుంటామే. యాక్చువల్గా అన్నీ కావాలి, వాడుకుని అన్నీ ఇచ్చేసాం కదా. కానీ ఇప్పుడు ఇడ్లీ పాత్రతో పని లేదు, ఈ కుక్కర్తో కూడా పని లేదు ఇప్పుడు. ఇంకోటి వచ్చేసి ఇది కూడా ఇదే మనకి కూర గిన్నె. ఇది కూడా ఇవన్నీ కూడా ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడొచ్చంట చెప్పారు. మామూలు గ్యాస్ మీద వాడచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడచ్చంట. ఇంకో దీనికి మూత వచ్చింది. చూడండి ఇది కూరకే. ఆ 2 కూరలకే 2 తీసుకున్నాము. కానీ ఒకటే వాడతాను, ఒకటి ఉంచుతాను. అన్నీ వాడేయటం ఎందుకు, వేస్ట్ మళ్ళీని. ఇవన్నీ నీట్గా కడుక్కోవాలండి, లేదంటే పాడైపోయిందంటే తిట్టేస్తారు మా వారు. మంచి నీట్గా, కొంచెం లేట్ అయినా పనులు ఇంత రేట్లు పెట్టి కొన్నాం కదా, నీట్గా ఉంచుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేస్తా. మొత్తానికి మనకి 2 కూర గిన్నెలు వచ్చినాయి. అదే ముందే రాసి పెట్టుకున్న 2 కూర గిన్నెలు కావాలని. కానీ 2 ఓపెన్ చేయనండి, ఒకటి ఓపెన్ చేసి వాడుకోవచ్చు. మళ్ళీ ఎందుకు అంతలా ప్యాక్ చేస్తున్నారని నేను అంటున్నాను అనమాట. తర్వాత ఇంకోటి వచ్చేసి తీయలేకపోతున్నారు ఆయన, బరువు ఎక్కువ ఉంది. ఇది హాట్ బాక్స్. హాట్ బాక్స్ తీసుకున్నాం అంటే ఇడ్లీలు వేసుకుంటానికి. హాట్ బాక్స్లు అన్నీ పాడేశానండి పాతగా ఉంటే, ఇంకా లేదు కదా అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం అనమాట. బ్రాండెడ్ ఇది, అన్నీ బ్రాండెడే, అన్ని వారంటీ కార్డులు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, బరువు కూడా ఉంది, బాగుంది, స్టాండర్డ్ అంట బాగా. ఇది కూడా స్టీలే, చూడండి చాలా బాగుంది కదా, ఇడ్లీలు వేసుకుంటానికి. ఇవన్నీ తోముకునేసరికి సరిపోతుందేమో నాకు తెలిసి. సో దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇంకా మళ్ళీ బాక్స్లో పెట్టేస్తున్నారు ఈయన. ఎలా ఓపెన్ చేశారో అలాగా. ఇంకోటి వచ్చేసి ఇది ఏంటో తెలుసా, ఇది అన్నం వండుకునేది గిన్నె. అన్నం వండుకునే గిన్నె కావాలనుకున్నాను, అయితే డైరెక్ట్గా అన్నం వాష్ చేసుకోవచ్చు అనమాట. చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసి చూపిస్తాను. అన్నం డైరెక్ట్గా మనం వాష్ చేసుకోవచ్చు, ప్లేట్ పెట్టక్కర్లేదు. ఇంకా మూత ఉంది, అన్నం వాచుకునేది కూడా ఉంది, 2 ఉన్నాయి. ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట. చూపిస్తాను. మాకైతే ఇది కరెక్ట్గా తక్కువే అవుతుంది, కానీ పర్లేదు మనకి. ఇది పెద్ద ఎవరైనా చుట్టాలు వచ్చినా, మా అత్తయ్య మావయ్య వచ్చినా కూడా ఇది ఇలా పెట్టేసుకుని, నేను కవర్ తీసి చూపించమంటున్నాను. ఇదిగోండి, ఇది ఇలా పెట్టేసుకుని క్యాప్
క్యాప్ లాక్ చేసేసి ఇలాగ అన్నం వార్చుకోవాలన్నమాట. ఆ హోల్స్లోంచి గంజి వచ్చేస్తుంది బయటికి. మూత కూడా ఇచ్చాడు వాడు, బాగుంది. చూసారు ఎంత బాగుందో. సో దీన్ని పక్కన పెట్టేస్తే, ఇదైతే ఇప్పుడు వాడుకోవాలి, తీసి పక్కన పెట్టాను. దీన్ని తీసేసి పక్కన పెడతా. మనకు ఇప్పుడు వాడుకోవాలి కదా, వాడుకుని అయితే పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు అప్పుడే వాడుకోమనుకుంటే డబ్బాలో పెట్టేస్తున్నాను అనమాట. దీన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇన్ని కొన్నాం చూడండి, అప్పుడే ఎన్ని అయినాయో. అంతా బ్రాండెడే, ఏమీ తక్కువ క్వాలిటీ కాదు. అక్కడ బాగున్నాయి, దాంట్లోనే ఇంకా బ్రాండెడ్ తీసుకున్నాం అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది కడాయి. ఏంటంటే మనకి ఎప్పుడైనా పిండి వంటలు చేసుకుంటానికి కావాలి కదా, అందుకు తీసుకున్నాను. గుంటగా ఉండదండి, వెడల్పుగా ఉంటుంది అన్నమాట. ఇంకోండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంటే ఆయిల్ తక్కువ పట్టి స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. మనం బజ్జీలు కానీ వడలు కానీ అవన్నీ వేసుకునేటప్పుడు బాగుంటుంది అనమాట. చూడండి కడాయి, నాకు అలాంటిదే కావాలండి. మరీ లోతుంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది కానీ అవ్వదన్నమాట. వెడల్పుగా ఉంటేనే అవుతుంది. వెడల్పుగా ఉండి లోతు తక్కువ ఉండాలి. ఇది ఎక్కువ కాస్ట్ పడిందండి. అన్నీ కూడా మ్యాక్సిమం 1200, 1500, 2000, 1800 అలా ఉన్నాయి, అన్నీ అంతే. సో దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక ఫస్ట్ది అయితే 2000 అంట గ్యారంటీ, అందులో ఏం డౌట్ లేదు, ఫస్ట్ తీసింది. కానీ ఇవన్నీ కూడా 800, 1600, 1200, 1000, 1000 లోపు ఏం లేవు, అన్ని 1000 పైనే. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఐటము, పెద్దది ఐటమ్ తీస్తున్నాము. ఈయన కొంటే మాత్రం బాగానే కొంటారండి, కొన్నంటే కొనరు. పెద్ద ఇది మాట ఏంటి, కుక్కర్, చిన్న కుక్కర్ పెద్ద కుక్కర్ రెండు ఉంటాయి కదా. ఇది వచ్చేసి అంటే మేము అమ్మేసింది చిన్న కుక్కర్, పెద్ద కుక్కర్ రెండు అమ్మేసాం కదా. ఇది పెద్ద కుక్కర్ అనమాట. చిన్న కుక్కర్ ఏమో మామూలుగా, పెద్ద కుక్కర్ ఏమైతే మటన్ చికెన్ వండుకునేటప్పుడు సరిపోదని ఇంకా పెద్ద కుక్కర్ కూడా తీసుకొచ్చేసాం. చూడండి, ఇది కూడా చాలా బాగుంది, ప్రెస్టేజ్ బ్రాండెడ్, మంచి క్వాలిటీ. ఇంకో దీంతో కొడితే కనుక చచ్చిపోతారండి మనుషులు, అంత బలంగా అంత దిట్టంగా ఉంది. చూడండి ఎంత బాగుందో, అంతా స్టీలే. మంచిగా కుకింగ్ వీడియోస్ ఎంత బాగా వస్తాయో. కానీ మంచిగా మనం మెయింటైన్ చేయాలా, ఇష్టం వచ్చినట్టు కడిగేసి పక్కన పెడితే కాదు, అదే చెప్తున్నారు ఆయన. ఏమో ఇన్ని కొన్నాను, ఏం చేస్తావో ఏమో. ఇప్పుడు వరకు అయితే నాకు ఇన్ని 1 year అవుతుందండి దగ్గర. నాకు 5 నెలలకో 6 నెలలకు ఒకసారి వస్తుంది శాలరీ, అంతే. ఇది వ్లాగ్ ఛానల్ మీద 2 సార్లు వచ్చిందేమో ఛానల్ పెట్టినప్పటి నుంచి. ఇంకంతే, మనకి ఇంట్రెస్ట్ కాబట్టి చేసుకోవాలి, డబ్బుల కోసం ఆలోచించకూడదు. ఇంకా ఇది వచ్చేసి బిర్యానీ గిన్నె, నాకు బాగా నచ్చేసిందని తీసేసుకున్నాను. నేను తీసుకొస్తే 1కి 2 అవుతాయని అక్కడ అన్నారు, కానీ నచ్చింది బాగా. మా ఆయన కూడా మంచిగా బిర్యానీ, దమ్ బిర్యానీలు బాగా చేసి కుకింగ్ వీడియోస్ పెట్టచ్చు. నేనేం కుకింగ్ వీడియోస్ కోసం కాదు, కానీ ఇంకా మీరు పదే చెప్తున్నారు కదా, అల్యూమినియం మార్చేయండి సిస్టర్, అస్సలు వాడకూడదు, హెల్తీగా ఉండదని. ఇంకా అప్పటి నుంచి మా ఆయన చెప్తే ఇంకా మొన్న కొన్నారనమాట. అదే మొన్న ఒప్పుకున్నారు సాటర్డే వెళ్దామని. సాటర్డే కూడా సైలెంట్గానే ఉన్నారు. నేనే కావాలని వెళ్దామన్నాం కదా నడు అంటే, సరే రెడీ అవ్వు అన్నారు. చూడండి ఎంత బాగుందో బిర్యానీ. రేపు ఏం చేయమంటారో, సండే స్పెషల్ ఏం చేయమంటారో ఒకసారి ప్లాన్ వేయాలి. మంచిగా ఉందండి. యాక్చువల్గా పైన స్టీల్ కూడా అడిగాము, అయితే అది చిన్న సైజు లేదనమాట, చాలా పెద్ద సైజు ఉంది. పైన కూడా స్టీలే వస్తుంది, అది ఇంకా కాస్ట్ ఎక్కువ దీనికన్నా. ఇదైతే 2005 ఎంతో అంటే, ఇది 2500 ఎంతో చెప్పారు, నాకు గుర్తులేదు. మళ్ళీ కామెంట్ చేయకండి. మొత్తానికి ఇవన్నీ కలిపి 16,800 అయిందండి. 200 ఏమో ఇవన్నీ మనం బండి మీద రావు కదా, అందుకని ఆటో కట్టుకు వచ్చేసాం. మొత్తానికి కలిపేసి 17,000 అయినాయి. మాకేమో పాతవి అమ్మితే 800 వచ్చినాయి. 800 వచ్చినాయి అంతే. సో ఇవన్నీ మేము కొనుక్కునేవి అనమాట. ఇంకా ఇంట్లో పాతవి ఉన్నాయి, అవన్నీ ఇచ్చేసి ఏమైనా ప్లేట్లు అవి తీసుకుందాం అనుకుంటున్నాను, చూడాలి. సో ఇవి మాత్రమే నేను ఉంచుకున్నానండి, మిగతావన్నీ లోపల పెట్టేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేసాను కదా, వండడానికి మళ్ళీ కావాలి కదా, అలా అని చెప్పేసి అన్నీ తీసాను. ఒక కుక్కరు, ఒక గిన్నె,
ఇంకా ఒక టవ్వ అవి తీసి పెట్టాననమాట. ఇంకా కావాల్సి వచ్చినప్పుడు తీసుకో నువ్వు అని చెప్పారు ఈయన. అయితే ఇవి అట్టపెట్టెలు ఉన్నాయి కదా, ఇంక నేను చూపిస్తాను ఏమేమి తీసుకున్నానో మీకు. ఈ గిన్నె తీసుకున్నానండి కూరకి. కూర కోసం ఈ గిన్నె అయితే తీసుకున్నాను. ఇడ్లీ పాత్రలు అన్నీ కూడా కవర్లో పెట్టేశాను. బాగుంది, ఈ మూత బాగుంది కదా. ఈ మూత దీనికి వచ్చిన మూత, దేనికి కుక్కర్కి వచ్చిన మూత. ఇంకో ఇది కుక్కర్ విజిలు. ఈ మూత దేందంటే నన్ను తిడుతున్నారనమాట, నీకు తెలీదా ఈ పక్కనే తీసావు కదా ఇప్పుడే అని. ఇది వచ్చేసి మనకి అన్నం వాచడానికి. రేపు వండాలి అన్నము, ఏదైనా మసాలా రైస్ టైప్లో చేయాలి. ఫస్ట్ టైం కదా, బాగుంది, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. అసలు మీరు చెప్పకపోతే ఇంకా అందులోనే వండేదాన్ని. ఇంకా మీరు పదే పదే చెప్తున్నారు నా మంచి కోసం అని చెప్పేసి, ఇంకా అయితే ఇన్ని డబ్బులు, హెల్త్ ఇంపార్టెంట్ కదా. అయినా పాతగా అయిపోయినాయి లేండి అవన్నీ కూడా, చాలా పాతగా అయిపోయినాయి. ఇంకెన్ని రోజులు వాడాలి అవి. ఎప్పటికైనా నేను ఏమనుకున్నా అంటే ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత మంచిగా హౌస్ కొనుక్కున్నప్పుడు కొనుక్కోవచ్చు అంటే, ఇప్పుడు అప్పుడే కొనేలా లేమో ఏమిని, ఇంకొక 15 సంవత్సరాలు పడుతుందేమో. ఇది కూడా బాగా నచ్చింది. అండ్ చాలా బరువు ఉన్నాయండి, నేను మొయ్యలేకపోతున్నా. క్వాలిటీ బాగుంది, క్వాలిటీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. ఇవన్నీ కూడా ఇంకా అట్టలు తీసి పాడేస్తున్నాయి. ఈ అట్టలు ఉన్నాయనుకోండి అందులో బొద్దింకలు దిగుతాయి. అందుకని ఇది టవ్వ. దోశల పిండి ఉంది కొంచెం, రేపు వేద్దామని చెప్పేసి. అవి స్టిక్కర్స్ తీసేయాలి కదా, ఈజీగా వచ్చేస్తుంది కదా, ఏదో టిప్ ఉంటుంది. ఒకసారి నేను అమ్మ చేతి వంట షార్ట్ చూశానండి, ఈజీగా తీసేశారనమాట స్టిక్కర్ అనేది. ఇంకొకసారి చూస్తాను అందులో ఎలా తీసేస్తారు ఏంటనేది. ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఏదో చూశాను కానీ గుర్తులేదు, మళ్ళీ ఇంకోసారి చూడాలి. ఒకసారి చూసి తీసేస్తాను. ఇవన్నీ కూడా ఇంకా నేను వాడుకునే అనమాట. ఈ అట్టపెట్టెలన్నీ పక్కన పడేస్తాను. ఇవన్నీ కవర్లు పెట్టేసి ఆ చిన్న సంచి ఉందిగా అందులో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద వాటి మీద డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టేసినా పర్లేదు. అంటే మనం వండేసుకుని డైరెక్ట్గా తీసుకొచ్చినా కూడా నీట్గా ఉంటాయి అన్నమాట. స్టీల్గా ఉన్నాయి, స్టీల్ కదా అందుకని చాలా బాగున్నాయి. కానీ డబ్బులే బాగా అయిపోయినాయి. 1600 అంటే 16,000. 16,000 అంటే ఎక్కువే కదా. ఇవన్నీ లోపల పెట్టేసుకుంటాను, కవర్లో పెట్టేసుకుంటున్నాను, తర్వాత తీసుకొచ్చిలే అని. ఈ టవ్వ కూడా బాగుందండి, చూడండి ఎంత బాగుందో. ఆ చేతికంట పట్టుకున్నా కూడా వేడి అవ్వదంట, మంచి క్వాలిటీ. ఇదంతా స్టీలే. బరువు ఎక్కువ ఉంది, బరువు ఎక్కువ ఉంటే తొందరగా మాడదు అనమాట. బేస్ లావుగా ఉంటే తొందరగా మాడదు. సో ఇది కూడా అంతే. అన్నీ కూడా 1000 ప్లస్సేనండి. 1000, 1200, 18, 2200, 2000 అవే ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుని మళ్ళీ నేను మిషన్ ఎక్కాలి. నేను వీడియో కోసమే, నేను ఇవన్నీ కూడా తర్వాత చూసుకోవచ్చు కానీ వీడియో షూట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా షాపింగ్ కూడా చూపిస్తాను మీకు ఇంకొక వీడియో రూపంలో. ఇవి తీసుకున్నానండి నేను బయటకు. ఇప్పుడైతేని టైం వచ్చేసి 6:30 అయిపోతుంది. అయితే దీని నుంచి వచ్చిన అట్లున్నాయి కదా, అది అనవసరంగా ఎందుకు పాడేయడం, చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటే పిల్లలకి, మా చిన్నోడికి ఎవ్రీ వీక్ టాస్క్ ఉంటుంది కదా, దానికి వాడుకోవచ్చు అని చెప్పేసి ముక్కల కింద కట్ చేయమని చెప్పాను అనమాట ఆయనకి. ఏదో చేస్తున్నారు, ఒక 4-5 సార్లు బ్రతిమలాడగా ఈ అట్ట ముక్కలు అనేవి వాడికి టాస్క్, ప్రాజెక్ట్ వర్క్ కింద వస్తుంది అనమాట, వాడుకోవచ్చు. వేస్ట్గా ఎందుకు పాడేయాలని. అయిపోయిందండి ఫ్రాకు. సైడ్కి ఒక జాయింట్ ఉందంటే. సో ఫైనల్గా ఫ్రాక్ అయితే చూసేయండి. ఎప్పటి నుంచో ఊరిస్తున్నాను మిమ్మల్ని ఫ్రాక్ గురించి. చెస్ట్ వచ్చేసి 40, ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్, నడుము వచ్చేసి 35 ఇంచులు 36 అలా ఉందన్నమాట. ఫిష్ కట్ ఇదిగోండి. ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ ఇలా వస్తాయి. ఫ్రిల్స్ చూడండి ఎంత బాగుందో. మరి శారీ ఎంతో తెలియదు కానీ కింద ఫ్రిల్స్ పెట్టేశాను. ఇది షూట్ చేశాను, కటింగ్ కూడా షూటింగ్ అయిపోయింది. కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా అయిపోయింది. చూసారు ఎంత బాగుందో. 44 అనమాట హైటు. ఇదిగోండి, ఇది కుట్టానండి ఈరోజు. దీనికి నేను యాక్చువల్గా అయితే 800, 700 అలా తీసుకుంటాను కానీ మన రెగ్యులర్గా మనల్ని వాచ్ చేస్తారంట, కొంచెం తక్కువ తీసుకోండి అక్క అంటే తక్కువ తీసుకున్నాను. 8 అయిందండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.